హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన బ్లౌజ్ అయినా, ఫ్రాక్ అయినా, డ్రెస్ మీద అయినా సరే మగ్గం వర్క్ లుక్ వచ్చేలాగా ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ దీనికోసం స్టిచ్ చేసిన డ్రెస్ తీసుకొని నార్మల్గా ఫ్యాబ్రిక్స్కి యూస్ చేస్తాం కదా, శారీ గ్లూ అని చెప్పేసి ఉన్నది. ఆ గ్లూని యూస్ చేసి ఈ విధంగా ఎక్కడెక్కడ డిజైన్ కావాలో డిజైన్ షేప్లో ఈ విధంగా గమ్ అంటించేసాను. తర్వాత నేను స్మాల్ సైజ్లో ఉన్న మిర్రర్స్ తీసుకున్నా. ఇవి మీకు మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్మే షాప్లో కానివ్వండి, లేదు అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సైజ్ అయితే చాలా స్మాల్ సైజు. ఈ విధంగా స్మాల్ సైజ్లో ఉన్న మిర్రర్స్ తీసుకొని నేను ఈ విధంగా షేప్లో గమ్ అంటించాను కదా, ఆ గమ్ పైన మిర్రర్స్ని జస్ట్ పెట్టి అతికించేస్తున్నాను అనమాట. మీకు డైరెక్ట్గా గమ్ పెట్టి షేప్ మార్చేయడం రావట్లేదు అనుకుంటే చాక్ పీస్ పెట్టైనా లేదంటే మార్కింగ్ చాక్ పెట్టైనా సరే మీకు కావాల్సిన షేప్ని లైట్గా మీకు కనిపించేలాగా షేప్ అనేది మార్చేసుకొని ఆ షేప్ పైన ఈ విధంగా గమ్ పెట్టేసి మిర్రర్స్ని అంటించిన తర్వాత కొంచెం ఈ విధంగా పైన లైట్గా ప్రెస్ చేస్తున్నాను. ఎందుకు అంటే గమ్ పెట్టి అంటించేస్తున్నాం కాబట్టి వెంటనే ఊడిపోతాయి అని చెప్పేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా షేప్ మొత్తం చుట్టూరు కూడా ఈ మిర్రర్స్ మొత్తాన్ని అంటించేసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా గమ్ పెట్టి అంటిస్తే వాష్ చేసినప్పుడు ఊడిపోవా అని డౌట్ రావచ్చు చాలామందికి. హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. ఇలా ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్స్ అన్నిటిని కూడా మిషన్ వాష్ చేస్తే కంపల్సరీ ఊడిపోతాయి. అండ్ అలాగే చుట్టూరు అవుట్లైన్ వర్క్ కోసం నేను లేసుకున్న ఈ సీక్వెన్ని తీసేస్తున్నాను అనమాట. ఈ సీక్వెన్ని డ్రెస్ చుట్టూరు కూడా అంటిస్తున్నాను ఈ విధంగా. ఇవి కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్స్లో మీకు ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. ఆఫ్లైన్ కన్నా అంటే బయట కన్నా ఎక్కువ శాతం ఆన్లైన్లో చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా చూసి ఆర్డర్ పెట్టుకొని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సీక్వెన్స్ అనేది మరీ ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు, రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. అండ్ ఈ విధంగా లేసుకున్న సీక్వెన్స్ మొత్తాన్ని తీసేసి ఒక ఫింగర్ గ్యాప్ వచ్చేలాగా పెట్టి ఈ విధంగా ఈ సీక్వెన్స్ని కూడా అంటిస్తున్నాను అనమాట. అండ్ అందరికీ అర్థమవుతుంది అనుకున్నా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే సీక్వెన్స్కి అయితే హోల్స్ ఉంటాయండి. స్ట్రాంగ్గా లాంగ్ లైఫ్లో డ్రెస్ ఉండాలి అనుకునే వాళ్ళు సూది దారం పెట్టి సీక్వెన్స్కి ఉన్న హోల్స్లో సీక్వెన్కి మ్యాచ్ అయ్యే కలర్ థ్రెడ్ తీసుకొని సూతి దారంతో టాకాలు వేసుకుంటే లాంగ్ లైఫ్లో అంటే మీరు డ్రెస్ని రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసినా సరే ఉంటాయి. బట్ మిర్రర్స్ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా హ్యాండ్తో జెంటిల్ వాష్ చేసుకుంటే మాత్రమే ఉంటాయి. ఈ విధంగా చుట్టూరు సీక్వెన్స్ అండ్ అలాగే మిర్రర్స్ కూడా అంటించిన తర్వాత అవుట్లుక్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ప్లెయిన్గా ఉన్న డ్రెస్ కాస్త కొంచెం గ్రాండ్ లుక్ వచ్చినట్టు అయింది కదా. అండ్ మిడిల్లో కూడా కరెక్ట్గా మిడిల్ ఎక్కడుంది అని చెక్ చేసుకొని నేను చాక్ పీస్తో మార్క్ పెట్టిన తర్వాత మిడిల్లో కూడా ఈ సీక్వెన్స్ని కొంచెం పెద్ద డిజైన్ లాగా అంటిస్తున్నాను. మిగిలిన బాడీ పార్ట్ అంటే ఆ మిడిల్ ఆఫ్ ద పోర్షన్ వరకు అక్కడక్కడ చిన్న చిన్న బీడ్స్ని అండ్ అలాగే స్మాల్ సైజ్లో ఉన్న సీక్వెన్స్, డ్రెస్కు ఉన్న స్మాల్ సైజ్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, నడుం పార్ట్ దగ్గర ఫ్రిల్స్ దగ్గర ఉన్నాయి కదా సీక్వెన్స్, ఆ స్మాల్ సైజ్లో ఉన్న సీక్వెన్స్ని అండ్ అలాగే చిన్న చిన్నగా ఉన్న పూసల్ని అంటే నేను లేస్లో నుంచి పీకిన పూసలు ఇవి కూడా వీటిల్ని కూడా ఆ బాడీ మిడిల్ పార్ట్లో అక్కడక్కడ గమ్ పెట్టి అంటించేసాను. ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. తక్కువ బడ్జెట్లోనే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.